వాళ్ళ సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగుతుందట. అర్థమైందా? వెళ్ళిచ్చిరా. నువ్వు చెప్పిన వ్రతాలన్నీ చేశానమ్మా, కానీ ఫలితం ఏముంది? నువ్వు చేయించిన నోములన్నీ నోచుకున్నాను, కానీ ఏం ఫలం దక్కిందమ్మా? ఈ వ్రతాలు నోములు నా కాపురాన్ని నిలబెడతాయన్న నమ్మకం పోయిందమ్మా. అమ్మా, ఈ నిజం మీకు తెలిసిన రోజు మీరేమైపోతారమ్మా? వాగర్తావివ సంప్రక్తౌ వాగర్త ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. అమ్మా వరుదిని, దేవీం వాచమనీం మీ ఆయన రాలేదా అమ్మా? మా ఆయన ఎప్పుడొచ్చాడు గనుక కాస్త పనుందన్నారు, వచ్చేస్తారు. మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః. చిన్నగా మెల్లగా నిదానంగా దిగు పెద్దమ్మి. నేనేస్తాను మెల్లగరా. ఓరి నీ అపురూపం అప్పడమైపోను, దానికి ఇంకా నెలలు నిండలేదులేరా. మెల్లగా మెల్లగా మెల్లగా. ఏమిటో అట్లేదంటే ఇలా చేస్తారా? ఏ మీ ఊళ్ళో ఇంకోలా చేస్తారా? అబ్బో, చాలా తతంగా ఉంటుంది. అప్పట్లో నీ లంగావణి వేసుకొని ఉయ్యాలు ఊగుతుంటే చెట్టు ఇరిగిందా? కాలు కూడా ఇరిగిందా? అయితే అప్పటి నుంచే కర్ర చేతికి వచ్చిందా? చచ్చినోడా. గోదారి, పెద్దమ్మి వాళ్ళు వచ్చారే, రావే. వస్తున్నానయ్యా. నమస్కారం బావగారు. నమస్కారం చెల్లిమా. అమ్మ బాగున్నారా? బాగున్నాం కాబట్టి ఇలా వచ్చాం. పెద్దమ్మి, అల్లుడు గారే రమ్మి. వచ్చారు నాన్న. ఏడు వీడు. ఏరా రాజారా, వచ్చి రాగానే అత్తారు వంటింట్లో దూరి ఏం చేస్తున్నావురా? ఆకలేస్తుందని పండు కోసుకున్నానే. నాకు ఆకలేస్తుందని నీకు అర్థమైపోయిందేమిట్రా? ఎంతైనా నేనంటే నీకు బోల్డంత అపేక్షరా. ఏది ఇటువ్వు. తొక్కేం కాదు, టచ్ చేసావంటే చెయ్యి కూడా కట్ అయిపోద్ది. అయితే నా కోసం కాదా? అయినా నీకే మాయరోగమే, నువ్వేనా కడుపుతున్నావా? ఇది నా పెద్దమ్మి కోసం, పాపం ఒట్టి మనిషి కాదు కదా. కావాలంటే ఇది తొక్కలు తిను. ఎందుకు ఏం పండు కోసాడబ్బా? బొప్పాస్కాయ్, వామ్మో, కొంప ముంచేశాడు. ఇక నుంచి నీ ఆరోగ్యం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మాకు పని. అలాగే, ఆ, మేము బయట వెయిట్ చేస్తాం. పెద్దమ్మి, నీకోసం పళ్ళు తీసుకొచ్చాను, తిను. అబ్బా, ఇందాకే టిఫిన్ చేశాను కదండి. టిఫిన్ నీకోసం, ఇది మన బిడ్డ కోసం. తిను పెద్దమ్మి. తిను మీనాక్షి, పళ్ళు తింటే మంచిదేగా. పైగా నందు నీకు పెద్ద ముక్కలు కోసి తీసుకొచ్చాడు, తిను. తిను తిను పెద్దమ్మి. అయ్యో, ఆగమ్మా, ఆగు. అమ్మో, చంపేసింది. వస్తే పండు రాక్షసి. ఏమైంది నీకు? నువ్వు అడిగితే పెట్టలేదని ఎంత కుళ్ళే నీకు? సచ్చినోడా, ఏంట్రా నువ్వు చేసిన పని? ఏం చేశాడు వాడు? వాడి పెళ్ళానికి వాడు పళ్ళు కోసుకొని తీసుకొచ్చాడు, అది కూడా తప్పేనా? ఏడ్చినట్టుంది. ఏం పండు అనుకున్నావు? ఈ సన్నాసుగాడు తెచ్చింది బొప్పాస్కాయ్. ఏ బొప్పాస్కాయ పెట్టకూడదా? నీ బొంద. కడుపుతో ఉన్న వాళ్లకు బొప్పాస్కాయ పెడితే అబార్షన్ అవుతుందిరా అడ్డగోడగా. అయ్యో, ఏం నందు ఇంత పని చేసావు?
నేనేదో కర్బూజకాయ అనుకుని తినమని చెప్పానురా. అమ్మో ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. ఎంత పని చేశాను పెద్దమ్మి, నా చేత్తో నేనే నీకు డేంజరస్ పండు కోసి పెట్టానా? నా పాపానికి నిష్కృతి లేదు పెద్దమ్మి, నిష్కృతి లేదు.